నమస్తే అన్న. ఎరా రైట్ హ్యాండ్ బాగున్నావా? ఎరా బలిసిందా? ఏమైందన్నా? డ్రామాలు దొబక్కు. మా వాళ్ళ వెనుక ఎందుకు పడుతున్నారు రా? మీ వాళ్ళ వెనక మేమెందుకు పడతామన్నా? రే, నేను అసలు చెడ్డ చిరాకులు ఉన్నాను. నాకు తిక్కారే పొద్దు. నీ పోలీసు వాళ్ళందరూ దొంగన కొడుకులే. కుక్క తూ నీ బతుక్కు. అన్నా కొంచెం మర్యాదగా మాట్లాడన్నా. ఎంటర్ నీకు మర్యాద ఇచ్చింది చూతియా. అన్నా అన్నా ఆయన చెప్పేది రైటే అన్నా. ఎంటీరా రైట్. మనోళ్ళు ఇంట వాడేది వీళ్ళు కాదన్నా, వేరేటోళ్ళు. నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకో. నిజామానా? వాళ్ళని వదిలాయి, వాళ్ళకేం తెలియదు. రే లమ్డికే, ఇంతలో ఉండాలి అంతలో ఉండు. నోరు మూసుకొని నుంచో. ఉడుతులేమైందనా? ఉడుతులేమైంది? నేను వెళ్ళిపోతాను. ఇగో నీకు అందిసుకో. ఉడుతున్నాడేమో తెలియదు, నువ్వు ఊరుకో. అన్నా చూడానా, మొన్న గిరిగాని ఇంటికాడ పోలీసు వాళ్ళు వీళ్ళు కాదుగా అన్న. కాదులేరా, నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఇవాళ మార్కెట్లో ఎంబడబడ్డ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కాదుగా అన్న. కరెక్టేరా, కానీ వేరే. మరి తెలియదు అంటే ఏమన్నా? నాకేం తెలియదు. ఇంతకు ముందు జరిగిన విషయం వేరే ఉంది, నీకు తెలీదు, ఊరుకో. తెలియదంటే చెప్పాలి. ఉడుతుండేందుకు మళ్ళా? ఉడతారా చెప్పు. ఈ డబ్బాలు గుంటూరులో ఎక్కడ కనపడినా మీకు సంబంధం లేదు. ఇవి నీకు, ఇది నీ కానిస్టేబుల్కి. ఇవేం డబ్బాలు? అట్లా చెప్పాలా మళ్ళీ అర్థమయ్యేటట్టు. ఇక మాట్లాడుకోరు. ఇక మీరే ఊరికే ఊరుతున్నాడు. మాకు లేదా నోరు? ఆఖరిసారి చెప్తున్నా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదన్నా. రై, మీ వాళ్ళు మెడికల్ షాప్ హరిగాడు గిరిగాడు వెంట పడుతున్నారా లేదా? హరిగాడు గిరిగాడా? వాళ్ళెవరన్నా? వాళ్ళెవరు అంటారేంటిరా? రై సూప్ తీసుకురా, చెప్పరా వీడికి. మీ ఎస్ఐ కానిస్టేబుల్ 3 రోజుల నుంచి మా వాళ్ళు పట్టుకు తిరుగుతున్నారు. అడుగు మీ ఎస్ఐని. మా ఎస్ఐ పట్టుకుంది మీ వాళ్ళ? వాళ్ళు ఎవరైతే నీకు ఎందుకురా? వదిలేమని చెప్పు. నా ₹1,00,00,000 సరుకు ఉంది వాళ్ళ దగ్గర, ముందు వదిలేమని చెప్పు. యూస్లెస్ ఫెలో. సార్ చెప్పండి సార్. ఎవరికి సార్? సార్ మీకే సార్. ఎవడరా? సిఏ గారు. వీడొకడు. సార్ చెప్పండి. ఇప్పుడు నువ్వు కూడా 5 లక్షలు దొబ్బేశావా? ఏది సిఐ కీప్ ఇంట్లో? కాదు, సిఏ ఇంట్లో. సిఐ ఇంట్లో దొబ్బేసి నేను కదా? కాదు, నేను. మరి నేను సిఏ కీప్ ఇంట్లో. అమ్మగిరన్నో, నువ్వు మామూలుడివి కాదన్నా. అంటే ఇప్పుడు మనల్ని రెండోసారి పట్టుకుని ఉండకపోతే నువ్వు 5 లక్షలతో జంప్ అన్నమాట. అంటే అది నేను గుంటూరులో అడుక్కు తింటూ బతికేవాడిని. నీకు నాకు కట్టి, నువ్వు నాతో మాట్లాడకు. సారీరా, నువ్వు నాతో మాట్లాడకపోతే ఎలా? చిన్న పిల్లలను కూడా చూడకుండా కొడుతుంటే నన్ను నువ్వు చూస్తూ ఊరుకున్నావు, కానీ ఒప్పుకున్నావా? నువ్వు మాత్రం నాకు చెప్పకుండా చంపైపోలా? సరే, నేను ఇప్పుడు నీతో మాట్లాడు, కాసేపు అయ్యాక మాట్లాడతాను. కాజా నాకు తీసే. సార్ అది నువ్వు విన్నది కరెక్టే, తీసేయి. పండి. నిజంగా వెళ్ళిపోవచ్చా సార్? బాధగా ఉందా? అయ్యో అస్సలు లేదు సార్. ఇంకోసారి కనిపిస్తే మక్కలు ఇరిగిపోతాయి. పండి. ఎస్ సార్. ఫోన్ అడిగి ఎస్ఐ గడికి ఎవరా? సార్ ఎవడరా? సిఏ గారండి. వీడొకడు. సార్ ఫోన్ తిరుగుతున్నావా? లేదే, ఏమైంది? మరి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఓ చేశారా సార్? అవును సార్, 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బ్యాటరీ వీక్ అవుతుందని సైలెంట్లో పెట్టాను సార్. సరే సరే, వాళ్ళు వదిలే. మరి 5 లక్షలు? అక్కర్లేదు, వదిలే. అక్కర్లేదా? అయితే నేను ఉంచుకోవచ్చా సార్? మరి మెంటల్గా వాళ్ళని వదిలేసి నువ్వు అర్జెంట్గా మన స్టేషన్కి వచ్చాయి. ఓకే సార్. చెప్పానన్నా. ఫస్ట్ టైం కాబట్టి చెప్పాను, నెక్స్ట్ టైం లేపేస్తాను. అనగా జానా ఫిర్. అమ్మగారు మిమ్మల్ని తన్నినా నేను ఫీల్ అవ్వలే. వీడెవరు సార్ మిమ్మల్ని తిట్టడానికి? మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆ బిజినెస్లు నడుస్తున్నాయి. అదే మీరు పట్టించుకుంటే ఆ పరిస్థితి ఏంటి సార్?
చివరికి కానిస్టేబుల్ కూడా నా మీద సింపతి చూపించే పొజిషన్. ఈ డబ్బా బ్యాచ్ కూడా ఎక్కడెక్కడో ఉండుంటారన్నా. ఏయ్ ఆటో ఆటో అమ్మా పోనీ. ఇది షేరాట కాదు తమ్ముడు. ఏంటిది? ఎవరు? బ్రదర్. హలో మాస్టరు. హలో, ఈ ఆటో ఖాళీ లేదు, దిగండి. కూడా ఇద్దరు ఎక్కుతున్నారా? అదన్నా మ్యాటరు. ఇలా ఆటోలో సెట్ చేశారు మనల్ని. అదా పని అన్న ఎటు తీసుకెళ్ళమంటే అటు తీసుకెళ్ళా. ఏం భయం లేదు, భయపడదు. ఏమైంది? హట్ అయ్యాను. కొంచెం వివరంగా చెప్పండి. ఆ డాన్ గాడు నన్ను పట్టుకొని పిచ్చి కుక్క అంటాడా? డిపార్ట్మెంట్ బూతులు తిట్టాడు. వాడి అంతు తీరుస్తా. ఏం చేద్దాం సార్? ఎన్కౌంటర్. ఎవరిని విడిచిపెట్టద్దు. ఎస్ సార్. కొట్టాల్సింది వాడెందుకు కొడతావరా? చేసినంత నువ్వైతే. నేను చేయడం ఏంటన్నా? చేసిందంత గిరణ్ అయితే. చిచ్చి, వాడు చేసి ఉంటాడు, నువ్వే చేసుంటావు. చెప్పవేంటన్నా? చేసిందంత నువ్వేం చెప్పు. నా మీద పెడతావంటే అన్ని నువ్వు చేసి. పోనీ అలా చూసుకున్నా మేము ఇద్దరం కలిసే కదా చేసాం. నన్ను ఒక్కడే కొడతారేంటి? గిరణ్ కూడా కొట్టండి. గిరణ్ నువ్వు ఇట్రా వెళ్ళు. ఇద్దరు కలిసి చేసుడు ఎందురా? మేమిద్దరం కలిసే చేసాం సార్. రాయే ఇట్రా. వీళ్ళిద్దరిలో ఎవరో చెప్పు. మీ నాన్న? నవ్వుతావేంట్రా? గిరన్న, మనకున్న పెంటకు అసలు ఇది ఒక మ్యాటరే కాదు. ఓకే, ఇంకా విషయంలోకి వస్తే వెరీ స్మాల్ టైం. ఇది వెరీ స్మాల్ టైం. మేము సెటిల్ అవబోతున్నాం. ఓకే, మీ అమ్మాయిని గాంటిగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకునేది చెప్తే